హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అక్షయ్ మీద ఒట్టేసి పల్లవి చేసిన కుట్రలను బయటపెట్టిన అవని అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అభిరామ్ అక్షయ్తో ఇలా అంటూ ఉంటాడు, రే అక్షయ్, ఎందుకో అవని ఏదో దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అవని ఆ రోజు అసలు మీ నాన్నగారితో ఏం మాట్లాడిందో మనం తెలుసుకుంటే మనకి చాలా వరకు ఈ కేసులో మనం పురోగతి సాధించగలము. కాబట్టి నువ్వు అవనిని ఎలాగైనా సరే అడిగి నిజం తెలుసుకో. అసలు ఆ రోజు మీ నాన్నగారితో అవని ఏం మాట్లాడిందో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటే కానీ మీ నాన్నగారిని ఎవరు ఇలాగ నెట్టేశారో అనేది తెలుస్తుంది అంటూ ఉంటాడు అభిరామ్. అప్పుడే ఇక అక్షయ్ అయితే తెలుసుకుంటానురా, అవనిని అడిగే తెలుసుకుంటాను అని అంటూ ఉంటాడు అక్షయ్. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు అవనితో, నీతో మాట్లాడాలి అవని అని అనగానే అప్పుడే ఇక అవని అయితే పక్కకి వస్తుంది. ఏమైందండి, నన్ను పక్కకి పిలిచి మరి ఏం అడుగుతున్నారు అని అడుగుతూ ఉంటుంది అవని. అప్పుడే ఇక అక్షయ్ అయితే, ఆ రోజు పార్టీ రోజు మా నాన్నతో నువ్వేం మాట్లాడావు అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. అప్పుడే ఇక అవని అయితే, నేను చెప్పలేనండి ఏం మాట్లాడాను అని అంటూ ఉంటుంది. నాకు కూడా చెప్పకూడని రహస్యమా? ఆ రోజు అందరి ముందు ఏం మాట్లాడావంటేనేమో నేను చెప్పలేను అని అన్నావు. సరే, అంతమందిలో చెప్పలేవేమో, అసలేంటో సంగతి అని అనుకున్నాను. మరి ఇప్పుడు నిన్ను పక్కకి పిలిచి అడుగుతున్నాను కదా, ఆ రోజు నాన్నతో నువ్వేం మాట్లాడావు? అందరూ కూడా బయట ఉండగా మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? అది పల్లవియే ఎందుకు చూసింది? నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడు ఇక అవని అయితే, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. అవని అయితే, చూడవని, ఇప్పుడు నువ్వు చెప్పే నిజంతోనే అసలు కేసు ముందుకు వెళ్తుంది. లేకపోతే నాన్నని ఎవరు నెట్టేశారో అది ఎప్పటికీ కూడా తెలీదు. నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. అప్పుడు ఇక అటే వెలుగా వెళ్తున్న కమల్ అయితే చూస్తాడు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం. ఇక కమల్ అయితే, అన్నయ్య, అవని వదిన్ని ఏమడుగుతున్నాడు? వదిన ఎందుకు ఇబ్బంది పడుతుంది? అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని చాటుగా వెళ్ళి వింటూ ఉంటాడు. చెప్పు అవని, ఆ రోజు నాన్న నీతో ఏం మాట్లాడారో నిజం చెప్పు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా అవని అయితే, ఇప్పుడు నేను చెప్పలేదునండి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తాను, నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది అవని. అన్నయ్యతో కూడా చెప్పకూడని రహస్యం ఏంటి? వదిన ఎందుకు ఇలా అన్నయ్య కూడా నిజం చెప్పడం లేదు? అసలు ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు కమల్ కూడా. అప్పుడు ఇక అక్షయ్ అయితే అవని చేతిని తీసుకొని తన తల మీద పెట్టుకుంటాడు. ఇక తన తల మీద పెట్టుకొని, ఇప్పుడు నిజం చెప్పు, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. నువ్వు మా నాన్నతో ఏం మాట్లాడావో, అసలు మా నాన్న ఆ పార్టీ అరేంజ్ ఎందుకు చేశారు, మాకేం చెప్పాలనుకున్నారు, నువ్వు నిజం బయట పెట్టకపోతే నా మీద ఒట్టే అని అంటూ ఉంటాడు అక్షయ్. అప్పుడు ఇక అవని అయితే, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటూ ఉంటే, చెప్పు అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక అక్షయ్ అయితే, చెప్తానండి, మీరు నా మీద ఒట్టేసి నిజం చెప్పవా అని అడిగినప్పుడు నేనెందుకు నిజం చెప్పకుండా ఉంటాను, నిజం చెప్తాను అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడు ఇక అవని అయితే ఇలా అంటూ ఉంటుంది, ఆ రోజు నేను మావయ్య గారితో నా తండ్రి గురించి మాట్లాడాను అని అంటూ ఉంటుంది. నీ తండ్రి గురించా? అంటే నీ తండ్రి ఎవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. తెలుసండి, నా తండ్రి ఎవరో కాదు, పల్లవి తండ్రి చక్రధరే నా కన్న తండ్రి అని నిజాన్ని బయట పెడుతుంది అవని అయితే అక్షయ్ ముందు. ఆ మాట విని అక్షయ్ అలాగే చాటుగా వింటున్న కమల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటవని నువ్వు చెప్పేది? చక్రధర్ మావయ్య నీ కన్న తండ్రా అని అంటూ ఉంటే, అవునండి, ఆ నీచుడే మా అమ్మకి భర్త, మా కన్న తండ్రి అని చెప్తూ ఉంటుంది. ఆ రోజు మావయ్య గారు అసలు నన్ను ముందు రోజు ఈ ప్రశ్నలు అడిగారు, అప్పుడు కూడా ఇలాగే ఒట్టేసి చెప్పమన్నారు. అప్పుడు మావయ్య గారికి ఇలాగే నిజం చెప్పాను. ఆ తర్వాత రోజు మావయ్య గారు మరొక నిజాన్ని నాతో చెప్పారు అని అంటూ ఉంటుంది అవని. మరొక నిజమా? ఏంటది అని అనగానే, అదేంటంటే పల్లవి గురించి. పల్లవి కమల్ని పెళ్లి చేసుకుంది కమల్ మీద ప్రేమతో కాదండి, మన కుటుంబం మీద పగతో. తను ప్రేమించిన శ్రీకర్ తనకి దక్కలేదని పగతో కమల్ని పెళ్లి చేసుకుంది. ఆ తరువాత ఆ పెళ్లి చేసింది నేనేనని నా మీద పగ పెంచుకుంది, నన్ను నాశనం చెయ్యాలనుకుంది.
తనని కోడలుగా ఒప్పుకోనన్న ఇంటిని నాశనం చేయాలని మన కుటుంబాన్ని బిజినెస్ని దెబ్బ కొట్టింది. ప్రణతి విషయంలో ఎన్నో తప్పులు చేసింది. ప్రణతి బయటికి వెళ్ళిపోవడానికి అన్నిటికీ కూడా కారణం తనే. మన ఇంటికి బిజినెస్ అన్నీ పోవడానికి కూడా తనే కారణం. చక్రధర్తో చేతులు కలిపి ఎన్నో ఘోరాలు చేసింది. మనం కుటుంబంలో పడిన ప్రతి కష్టానికి కూడా తనే కారణం. అలాగే శ్రేయ కూడా ఆస్తికి ఆశపడుతుందంటే దానికి కారణం కూడా పల్లవియే. ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసు. కానీ ఈ విషయాలన్నీ తెలిస్తే కన్నయ్య తట్టుకోలేడని, తన జీవితం ఏమైపోతుందా అని పల్లవి గురించి బయట పెట్టలేదండి అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. ఆ రోజు ఫంక్షన్లో అందరి ముందు ఈ విషయాలని బయట పెట్టాలని మావయ్య గారు అనుకున్నారు. వీలునామా రాయించి అన్నీ కూడా బయట పెడదామనుకున్నారు. కానీ ఇంతలో ఏం జరిగిందో తెలీదు. మావయ్య గారు పైనుంచి పడిపోయారు అని అంటూ ఉంటుంది. అవని అయితే నిజం తెలుసుకున్న అక్షయ్ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ పల్లవి ఇంత నీచురాలా అని అంటూ ఉంటాడు. అవునండి, ఈ విషయం కన్నయ్యకి తెలిస్తే కన్నయ్య తట్టుకోలేడు అని అంటూ ఉండగా అప్పుడే ఇంకా పక్కనే ఉండి ఆ పూల కుండీని గట్టిగా తన్నుతాడు కమల్. అయితే కమల్ని చూసిన అవని అక్షయ్ షాక్ అయిపోతూ ఉంటారు. కోపంగా వెళ్తున్న కమల్ని అక్షయ్ అవని ఆపుతారు. కన్నయ్య ఆగు, కన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే వదిన, ఈరోజు నేను ఒకళ్ళని చంపి జైలుకి వెళ్ళబోతున్నాను అని అంటూ ఉంటే కన్నయ్య ఇంత కోపాన్ని ఎందుకు నువ్వు చూపిస్తున్నావో? నేను చంపలేనా నీ భార్యని? చంపాలనుకుంటే ఆగు కన్నయ్య ఆగు. ఇప్పుడు నువ్వు పల్లవిని చంపి జైలుకి వెళ్తే మన కుటుంబం పరువు పోతుంది. మావయ్య గారిని కోలుకోనివ్వు, అప్పటి వరకు ఓపిక పట్టు అని అంటూ ఉంటుంది అవని. అయితే ఒకవేళ మావయ్య గారి పడిపోవడానికి కూడా కారణం పల్లవి అయితే మాత్రం మనం అస్సలు కూడా పల్లవిని క్షమించకూడదు. నా మాట విను. ఇప్పుడు కానీ నువ్వు ముందుకు వెళ్ళావంటే నా మీద ఒట్టే. పల్లవి మామూలు మనిషి కాదు. తను ఎంతకైనా తెగిస్తుంది. మన కుటుంబం గురించి ఆలోచించు కమల్ అని అంటూ అవని అయితే కమల్ని ఆపుతుంది. ఇంత జరిగినా కూడా దాన్ని క్షమించాలని నీకు ఎలా అవుతుంది వదిన? అది మన కుటుంబానికి చేసిన ద్రోహాలు తలుచుకుంటే ఇలాంటి దాంతోనా నేను ఇన్ని రోజులు కాపురం చేసింది అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది వదిన అని అంటూ ఉంటాడు కమల్ ఏడుస్తూ. అప్పుడే అక్షయ్ అయితే రే నా మాట వినరా, మీ వదిన చెప్పినట్టు విను అని అంటూ ఉంటాడు అక్షయ్. అప్పుడే లేదన్నయ్య, ఎలాగైనా సరే నేను అస్సలు కూడా దాన్ని వదిలిపెట్టను అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.